ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. జనగాం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య కాళ్ళు చేతులు విరగొట్టాడు ఒక భర్త. ఓబుల కేశవపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి మాధవి దంపతులకు 2 పిల్లలు. మహేందర్కు మరో మహిళతో ఎఫ్ఐఆర్ ఉండడంతో మాధవి నిలదీసింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. తాజాగా భార్య మాధవి కాళ్ళు చేతులు విరిచేసి 2 పిల్లలను ఎత్తుకొని ఇంట్లో నుంచి పారిపోయాడు మహేందర్. తీవ్ర గాయాలతో స్పృహ తప్పి పడిపోయింది మాధవి. భర్త తనని చంపాలని చూశాడని, కాళ్ళు చేతులు విరిచేశాడంటూ పోలీస్ స్టేషన్లో మాధవి ఫిర్యాదు చేసింది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ మీకు కనిపిస్తుంది ఆ మహిళ. జనగాం జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఓబుల కేశవపురం గ్రామం. మహేందర్ రెడ్డి మాధవిలత మీకు ఇద్దరు కనిపిస్తున్నారు. మహేందర్ రెడ్డి మాధవి 2 దంపతులు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. అయితే మహేందర్ రెడ్డికి వేరే మహిళతో ఒక ఎఫ్ఐఆర్ ఉందంటూ మాధవి నిలదీసింది. చాలాసార్లు ఈ విషయంలో గొడవ అయింది. మళ్ళీ తన భార్య తనని హింసిస్తుందని, ఆ విషయంలో అంటే క్వశ్చన్ చేస్తుందని భార్య మీద దారుణంగా దాడి చేసి కాళ్ళు చేతులు విరగొట్టాడట ఆ భర్త. ఆ తర్వాత ఆ 2 చిన్నపిల్లలు మీకు కనిపిస్తున్నారు కదా స్క్రీన్లో, వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి పారిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాధవి కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో. తన భర్త తనను హత్య చేయడానికి ప్రయత్నించాడు అని. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక్కసారి మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. తన భర్త దాడి చేసిన తర్వాత ఆ మహిళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటి, మరి ఏం చర్యలు తీసుకుంటున్నారనే డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు మనతో. వెంకటరత్నం, ఒక్కసారి వెంకటరత్నంతో మాట్లాడే ముందు మాధవి ఏమంటుందో చూద్దాం. లవ్ మ్యారేజ్ 2019లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి మంచిగా ఉంటుంది ఆయన. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపాడు. చిన్న విషయాలకి గొడవ పెట్టుకునేవాడు. మాడబిడ్డ వాళ్ళ ఆయన వాళ్ళ మరిది ఏం చెప్తే అదైనవాడు. రీసెంట్గా మే నెలలో వాళ్ళ మరిదిని తీసుకొచ్చి షాప్లో అని చెప్పేసి అమ్మాయితో ఉన్నాడు. అది మేము అడిగినాను, ఎందుకు అమ్మాయి వద్దు అని అడిగితే లేదు అమ్మాయి కావాలి నచ్చిన ఊళ్ళు లేదంటే వెళ్ళిపో అన్నాడన్న. మే నెలలో పొద్దు స్టిచ్చెస్ పడ్డాయి. మే నెలలో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన. ఊరు పెద్ద మనిషి కేసు పెడితే ఇక్కడ ఊపిరి కేశవపురం సార్ నుంచి ఫోన్ చేసి అన్న ఇక్కడ గొడవలు అయినాయి అన్నాక సార్ వచ్చి మాట్లాడు, ఇక్కడ వచ్చి మాట్లాడి ఒక్కదాన్నే రమ్మన్నారు కానీ కొంచెం ఆపుకుంటా వచ్చినాను. నేను మా అమ్మ నా 2 పిల్లలను తీసుకొని వస్తే వాళ్ళు సర్పంచ్ వాళ్ళు పిలిపించారు. ఫోన్ చేస్తే నేను చేయను, కేసు పిల్లలు తీసుకుంటూ వస్తా అన్నారంట. అయితే ఆయన రానంటున్నానమ్మ, నువ్వు వెళ్ళి తాళం పగలు కొట్టుకొని ఇంట్లో ఉండిపో అన్నాడు. తాళం పగలు కొట్టుకొని ఇంట్లో ఉన్నాను. పెద్ద సుత్తలు రాడ్లు అవన్నీ తీసుకొని వచ్చి నన్ను కొట్టి ఇక్కడ సుత్తు తీసుకొని కొట్టాను. ఇక్కడ నుంచి ఆ బ్యాట్ తీసుకొని కొట్టిండు. నా పిల్లల్ని నన్ను చేసినప్పుడు అంత తక్కువ దాని కదా నా పిల్లల్ని బలవంతం చేసుకుని మా వాళ్ళు అడ్రస్ మా వాళ్ళు మీ సొంతం చంపేసిన. ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపేసిన కార్ పంపించేసి పిల్లలు చేసుకొని నా పిల్లలు పడుతున్నారా, ఎట్లున్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం చూస్తున్నారు. వాళ్ళు అయితే కులం తక్కువ దాని పిల్లలు వద్దు ఇంట్లో తీసుకురావద్దు, కులం తక్కువ దాని పిల్లలని ఇంట్లోకి రాని అన్నా. నా పిల్లలు ఎక్కడ ఉన్నారో పోలీసులు లేదన్నా. నా పిల్లలు నాకు వాడికి శిక్ష పడేలా చేయాలంట. మొత్తం దీనికి మూల కారణం మంజుల, జలంధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నిఖిత్ రెడ్డి. నన్ను కొడుతూ ఉంటే బ్లడ్ వస్తుంటే నా రాడ్డు తీసుకొని కొడుతుంటే వాడు వీడియోస్ తీస్తూ ఉన్నాడు. నిఖిత్ రెడ్డి ఆయన చిన్నరాంశంలో మన మేనల్లుడు. అసలు ఎంత ఆగమన్న కనీసం అడ్డు కూడా రాలేదన్న. ఊరోళ్ళు అంతా ఒకటి అయ్యారన్న. మాది ఇక్కడ కానీ భద్రాచలం, నాకు ఇక్కడ ఊరు లేరు తెలిసిన వాళ్ళు. మాది ఇక్కడ కానీ కాదు, అక్క వాళ్ళని విజయవాడ, అక్కడి నుంచి వచ్చారన్న. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం, తనని దారుణంగా కొడుతుంటే, రాడ్స్తో సుత్తితో కొడుతుంటే, తను ఆ గాయాలతో బాధపడుతుంటే
ఎవరు తనని హెల్ప్ చేయకపోగా వాళ్ళు వీడియో తీస్తున్నారు, వేరే వాళ్ళు ఉండి అక్కడే వాళ్ళంతా ఒకటి అయ్యారు అని చెప్పి చెప్తున్నారు. అసలు అలాంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం జరిగింది అసలు ఈ విషయంలో? ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్య ఒక మహేందర్ కు మరో వివాహిత మహిళతోటే సంబంధం ఉన్నటువంటి ఆరోపణలతోటి తన భార్య మాత్రం నిలదీయడంతో ఈ సమస్యకు మొత్తం ఇంత గొడవలు జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ ఎవరైతే భర్త ఉన్నాడో తను మరో మహిళతోటి పరిచయం ఉండడంతో భర్త అంటే ఇప్పటికీ 2-3 సార్లు నిలదీసింది. ఈసారి మాత్రం అది తీవ్రతరంగా కావడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి భర్త బేస్బాల్ బ్యాట్ తోటి విచక్షణాయుతంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినటువంటి ఆ బాధితురాలు మాత్రం ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడు మాత్రం తన 2 పిల్లల్ని తీసుకుని అక్కడ నుండి పరారు కావడం మాత్రం మనం గమనించాల్సింది. ప్రస్తుతానికైతే ఓబుల్ కేశవపురం గ్రామానికి చెందినటువంటి మహేందర్ రెడ్డి 8 ఏళ్ల క్రితం ఇక్కడ మాధవిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఇటీవల మహేందర్ కూడా మరో మహిళతోటి పరిచయం ఉండడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికే కొంతమంది పెద్ద మనుషులు వారి బంధువులతో పాటు గ్రామ సర్పంచ్ కూడా దీనిలో జోక్యం చేసుకుని ఉండడంతో మాధవి వారి దగ్గరికి వెళ్ళింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి మహేందర్ రెడ్డి వెంట తెచ్చుకున్నటువంటి బేస్బాల్ అంటే ముందు ప్రణాళికాబద్ధంగానే తను వారికి ఆ బేస్బాల్ బ్యాట్ ను కూడా తీసుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మామూలు కర్రలతో అయితే వేరే రకంగా ఉంది, కానీ బేస్బాల్ బ్యాట్ అంటే అది ఒక్కసారి దాడి జరిగిందంటే ఎక్కడ కొడితే అక్కడ విరిగిపోయేటువంటి పరిస్థితులు చాలా తీవ్రతరంగా ఉంటాయి. కాబట్టి ఆ బ్యాట్ తోటే బేస్బాల్ బ్యాట్ తోటే విచక్షణాయుతంగా దాడి చేయడం కూడా వెంటనే తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ మాధవి జనగామ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆసుపత్రికి వారికి చేరుకున్నటువంటి వారి బాధితురాలి బంధువులు కూడా నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి, అలాగే ఆ 2 పిల్లల్ని కూడా వీరికి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మహేందర్ రెడ్డి దాని అనంతరం కూడా అక్కడ నుండి పిల్లలు తీసుకుని మరి ఎక్కడికి వెళ్ళాడు, మరి అక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాడనే విషయం కూడా పోలీసులు ఇక్కడ ఎంక్వైరీలో చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కేసు నమోదు చేస్తున్నటువంటి జనగామ పోలీసులు నిందితుల కోసం మాత్రం గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. మరి ఇంతటి కిరాతకానికి ఒడిగడుతున్నప్పుడు ఆపడానికి కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ దెబ్బల దాటికి తట్టుకోలేక ఆ భార్య ఎవరైతే ఉందో తమకు కాళ్ళు చేతులు మొత్తం విరిగిపోయినటువంటి పరిస్థితి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో తన నొప్పులతోటి భరించలేక చూస్తుంటే చూసే వారికి కూడా చాలా ఒక ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం కనిపించింది. మరి గ్రామంలో ఇట్లా జరుగుతున్నప్పుడు మరి అతన్ని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ దాని చోద్యం చూడడం కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక బాధ్యతారహిత్యమైనటువంటి మనుషుల మధ్య అందులో ఒక మహిళను దారుణంగా విచక్షణాయుతంగా దాడి చేస్తుంటే కూడా నిలువరించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఎవరు తలదూర్చొద్దన్నటువంటి ఒక ఆలోచనలు ఉంటారు. కానీ మరి ఇంత జరుగుతున్నప్పుడు కనీసం ఒక మానవతా దృక్పథంతో అయినా వెళ్ళి నిలువరించాలి. ఎందుకంటే ఆ గొడ్డును బాధినట్టు భారీ చావ బాధేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ బేస్ బ్యాల్ తోటి తగలరాని చోట్ల తగిలితే వెంటనే ప్రాణాలు పోయేటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ దెబ్బల దాటికి మొత్తం ఆమె కాళ్ళు చేతులు మొత్తం విరిగిపోయినటువంటి పరిస్థితి. ఆ పిల్లల్ని కూడా అక్కడి నుంచి ఎత్తుకొని తీసుకెళ్లడంతో బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ జనగామ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి జోక్యం చేసుకుని అతని సెల్ ఫోన్ ఆధారంగా కూడా అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడున్నా పట్టుకుని ఆ బాధితురాలకి న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. భర్తకి వివాహేతర సంబంధం ఉందని ప్రశ్నించినందుకు ఆ విషయంలో గొడవ పెరిగి పెద్దదవడంతో తనని విచక్షణరహితంగా బేస్బాల్ బ్యాట్తో, సుత్తితో, రాడ్స్తో ఏది దొరికితే అది తీసుకొని కొడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు వీడియోలు తీస్తున్నారట అతని ఫ్రెండ్స్. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా తన ఆ రకంగా రక్తం ఓడుతూ ఆ నొప్పితో విలవిలలాడిపోతుంటే రాక్షసుల్లాగా తన భర్త తన మీద దాడి చేస్తుంటే కనీసం పట్టించుకున్న పాప అనుకోలేదంటున్నారు. ఆ తర్వాత 2 పిల్లల్ని తీసుకొని అతను అక్కడి నుంచి పారిపోయాడంటూ తెలుస్తుంది. ఎక్కడికని వెళ్ళగలుగుతాడు, ఎంత దూరం వెళ్ళగలుగుతాడు? ఇంత దారుణంగా మోసం చేసి దాడి చేసి ఆ మహిళను చంపడానికి కూడా ప్రయత్నించాడు ఒక రకంగా. అంటే ఎంత కక్ష పెట్టుకొని ఉంటే, ఎంత రాక్షసత్వం ఉంటే ఇలా చేయగలుగుతాడు? తట్టు పక్కనున్న వాళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారట ఆ మహిళ మీద అలా దాడి చేస్తుంటే. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?